సునీల్ యాదవ్ గుర్తున్నాడా? అదేనండి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏటు. ఇప్పుడు ఆ సునీల్ యాదవ్ ఒక సినిమాపై పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. ఎందుకో ఏంటో చూడాలంటే ఈ వీడియో చూడండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మరొకసారి ప్రజలలో చర్చ జరగనుందా? హత్య అన్న మూవీలో కల్పితాలతో కూడినటువంటి పాత్రలు క్రియేట్ చేయబడ్డాయా? సినిమా అంటేనే కల్పితం, మరి సినిమాలో కల్పితమైన పాత్రల ద్వారా తమ యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ ఈరోజు పులివెందుల పోలీసులను ఆశ్రయించారు. అసలు పులివెందుల పోలీసులను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందన్నటువంటి అంశంపైన సునీల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మిత్రమా, చెప్పండి, అసలు ఈరోజు పోలీసుల స్టేషన్ మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నేను కండిషన్ బెయిల్ మీద ఉన్నా అన్న. ఈరోజు శనివారం పూట్ల నేను సంతకం పెట్టాలి కంపల్సరీగా, అందుకనే పోయాను. నిన్నటి రోజున హత్య మూవీకి వెళ్ళాను, నేను అనంతపూర్లో వెళ్ళాను. అక్కడ వెళ్తే హత్య మూవీలో నా పైన లేనివన్నీ సృష్టించి, కల్పితాలు సృష్టించి, ఇదేదో నా పైన జరుగుతున్న కుట్రలని చెప్పి నాకే అనుమానం వచ్చి ఎవరో చేస్తున్నారు, దీన్ని జరిగినట్టు చూపించడం లేదు. అది నా పైన వీళ్ళు లేనివన్నీ కల్పితాలు సృష్టించి నా మనోభావాలు అయితే నా తల్లిగారి పైన అసత్య ప్రచారాలు తీసుకొని కావాల్సిగా నన్ను హైలైట్ చేసి సినిమాలు తీయడం జరిగిందని చెప్పి నేను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలయ్యాయి, ఇది మరొక సినిమా. ఎందుకు ప్రధానంగా సునీల్ యాదవ్ని టార్గెట్ చేసుకొని ఈ సినిమాల్లో పాత్రలు పెడతాం? దీని వెనుక ఎవరి హస్తం ఉందని మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే కొందరిపైన అనుమానాలు ఉన్నాయి, పేర్లు చెప్పదలుచుకోలేదన్న. ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉన్న కోర్టు పరిధిలో ఉన్న విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి సినిమాలు చిత్రీకరించి నాళ్ళకి ఏం పంపించాలని నేను అంటాను. దీనిపైన పోలీసులకు మీరు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? పైన ఉన్నతాధికారులతో మాట్లాడి దీనిపైన చర్య అయితే తీసుకుంటాను అని చెప్పి సార్ హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో మీకు ఏదైతే ప్రాణహాని ఉందని కూడా మీరు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఒకవైపు మీరు ప్రాణహాని ఉందని చెప్తా ఉన్నారు, మరొకవైపు సినిమాలో మీ పాత్ర కల్పితంగా మీ యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా ఉంది. దీని అన్నీ ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఎందుకు సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డి కేసులో అట్రాక్టివ్ పర్సన్ అయిపోయారు? అంటే అందరి మాట వినింటే నేను కూడా చేయకపోవచ్చు, మీరు అన్నట్టు అట్రాక్టివ్ కాకపోయింది. నేను ఓన్లీ నాది నేనే నడుపుకుంటున్నా, నాకు సొంత లాయర్ ఉన్నాడు, నేను ఆయన ద్వారా నడుపుకుంటున్నాను కాబట్టి అందుకు అట్రాక్ట్ అవుతున్నా. అందరి మాట వినింటే నేను కూడా కేసులో అందరి మాదిరి సైలెంట్గా ఉంటే ఏమీ కాదు, నేను తప్పు చేయలేదు కాబట్టి మీడియా ముందుకు వస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి పాత్రల నేపథ్యంలో నిర్మితమైనటువంటి హత్య అనేటువంటి సినిమాలో తన పాత్రను అసభ్యంగా చిత్రీకరించేటువంటి నేపథ్యంలో తన పైన కుట్ర జరుగుతోందని, అందునే పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని సునీల్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నారు.